నడిపించుకుని విధానాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రతి వారం కూడా ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలంగా. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన జీవితాన్ని పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అందరం కూడా మనకు నచ్చినట్టుగా బ్రతుకం. ఒకప్పుడు మనకు నచ్చినట్టుగా, మనకు అనుకూలంగా మనం మన జీవితాన్ని, దానివల్ల ఈ బ్రతుకునిచ్చిన దేవుడికి మనం ఏమి ఫలించలేదు. అవునా? కానీ ఇప్పుడు దేవుడి కొరకు ఫలించడానికి మనల్ని క్రీస్తు చేసినట్టయినా పిలుచుకున్నాడంట. ఎవరి కొరకు ఫలించినట్టు అంటే మన జీవితంలో దేవుడి కొరకు ఫలించాలి. దేవుడి కొరకు ఫలించాలి. దేవుడి కొరకు ఫలించిన జీవితం పరలోక రాజ్యంలోకి వెళ్ళే జీవితం. దేవుడి కొరకు ఫలించే జీవితం ఎక్కడికి వెళ్తుందట? పరలోకానికి వెళ్ళే జీవితం. అందుకే యేసుక్రీస్తు వారు లోకానికి కలుగుతున్న రక్షణ గురించి, లేకపోతే లోకానికి కలిగించడానికి ఆయన లోకానికి వచ్చిన ఆ రక్షణ గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆయన మొట్టమొదటిగా ప్రకటించింది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించుతున్నది, మారు మనసు పొందండి. ఏ పొందాలి? మరి మనం మారు మనసు పొంది దేవుని కొరకు ఫలించే ఈ జీవితంలో, ఈ జీవితం దేవుని కొరకు ఫలించడానికని మనలో ఎంతమందికి తెలుసు? మనం ఎంతవరకు ఫలిస్తున్నాం? అలా ఫలించే ఫలవంతమైన జీవితం ఎలా ఉండాలి? మనకు అనుకూలంగా ఉండాలా? దేవునికి అనుకూలంగా ఉండాలా? దేవునికి అనుకూలంగా ఈ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అనే విషయాలు మనం ఈరోజు కొన్ని ఒకసారి ఈ వార్తను మనం పరిశీలించినట్లయితే కనుక పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి ఆలోచించాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివాదములకు వాటిని ఇక్కడ చెప్పబడుతున్న మాటను ఆలోచించి, దేవుడు మనకి ఏం చేశాడంట? వాగ్దానాలు చేశాడు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిత్య జీవము మీకు అనుగ్రహించినదే ఆయన మనకి చేసిన, ఆయన మనకి నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. నిత్య జీవం మనకి ఎలాగ ఇస్తానన్నాడు ఆయన అంటే కనుక, ఆయన మనల్ని ఎందులో నుండి తప్పించి మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. మనం ఎందులో మన జీవితాన్ని నాశనం వైపు ఎలా నడిపించుకున్నాం, ఎలాంటి భ్రష్టత్వంలో మనం అంటే ఆయన పిలుచుకున్నారు, ఆయన పిలిచినప్పుడు మనకి ఏం వాగ్దానం చేశాడని పేరుగా చెప్తున్నారు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. ఏమి ఇచ్చారంట? అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు. అందుకే ఆయన చేసిన వాగ్దానం ఏంటి? ఆయన క్రీస్తు యేసు వలె ఉండేటప్పుడు మనం పిలుచుకున్నాడంట. ఏంటంట? పిలుచుకున్నాడంట. క్రీస్తు యేసు కలిగిన జీవాన్ని మనకి ఎవరైనా పిలుచుకున్నాడంట. ఆయన మనకి ఏమి ఇస్తున్నారు? జీవం ఇస్తున్నారు. జీవాన్ని ఇస్తారు. ఆ జీవం ఇస్తానని ఆయన చెప్పి ఎలా ఉన్నప్పుడు పిలుచుకున్నాడు చెప్తున్నాడు చూడండి. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని, ఏంటి వల్ల తప్పించుకున్నాం? ఈ వాగ్దానం, ఆయన నిత్య జీవం ఇస్తానన్న వాగ్దానం ఏదైతే చేశారో
ఆ వాగ్దానం మూలంగా మనం ఏం తప్పించుకున్నామంట? లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకున్నాం. అది కదా చెప్తున్నారు కదా. దురాశను అనుసరించడం వల్ల మనం ఏది అనుసరించాం? ఒకప్పుడు దురాశను పోయాం, లోకంలో ఉన్న దురాశను అనుసరించాం. ఆ దురాశ వల్ల వచ్చిన ఫలితం ఏంటి? ఆ దురాశ వల్ల వచ్చిన ఫలితం ఏంటి? పక్కన తిప్పని చెప్తున్నాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కాగా పాపము పరిపక్వమై మరణమును కనెను. అంటే మనం ఒకప్పుడు దురాశను అనుసరించాం. ఆ దురాశను అనుసరించడం వల్ల మనకి ఏమి వచ్చిందంటే మరణము. ఇప్పుడు ఆ మరణము దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనకి జీవముగా మార్చడం. దేవుని యొక్క వాగ్దానము దురాశను అనుసరించుట చేత మనకు వచ్చిన మరణాల నుండి, ఆ భ్రష్టత్వం నుండి మనం ఏం చేసిందంట? ఏం చేసింది? తప్పించింది. మనం ఏం చేసింది? తప్పించి ఇప్పుడు మనలో ఏ స్వభావం వైపు చూడాలనుకున్నారు చూడండి. ఈ లోకం యొక్క భ్రష్టత్వం నుండి మనం తప్పించిన తర్వాత దేవుడు మనల్ని ఏ స్వభావంగా మార్చాలని చెప్తున్నారు చూడండి. లోకమందున్న తీర్థదర్శనం మొదటి 2వ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చివరి ఇందాక చదివిన వచనమే. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావములకు పారివాదన్నట్లు వాటిని అనుగ్రహించింది. ఎందుకు ఆ వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించారంటే దేవుడు దేవ స్వభావం మనం ఏమాలంట? దేవ స్వభావమునందు పారివాదన్నట్లు. మనం ఎందులో పారివాదం అవ్వాలి? దేవ స్వభావం. మనం దేవ స్వభావంలో పారివాదం అవ్వాలి. అంటే దేవ స్వభావం ఎలా ఉన్నది? దేవ స్వభావంకి ఉండవలసిన లక్షణాలు ఏంటి? మనం అందులో పారివాదం అవుతేనే ఆ వాగ్దానాన్ని బట్టి, అంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానానికి మనం ఏమవుతాం? అదుపులో అవుతాం. ఆ నిత్య జీవానికి వారసులు అవుతాం. అంటే ఒకప్పుడు భ్రష్ట స్వభావం కలిగి ఉన్నాం లోకంలో. దురాశ చేత మనం ఏమయ్యామంట? భ్రష్టత్వానికి ఈడ్చబడ్డాం. ఇప్పుడు దేవుడి చేసిన వాగ్దానం మనం ఏం చేస్తుందంట? ఆ భ్రష్టత్వం విడిపించి దేవ స్వభావంలో పాలువారన్నట్లుగా చేస్తున్నారు. అది అక్కడ అన్నట్టు చూడండి. దేవ స్వభావం పాలువారన్నట్లుగా వాటిని అనుగ్రహించు. వాటిని మనకి అనుగ్రహించు. అది ఎలాగా అనుగ్రహించాడు? ఎలాగా దేవ స్వభావంలో మనం పాలువారం అవ్వాలి? ఆ దేవ స్వభావానికి ఉన్న గుణాలు, లక్షణాలు, దాని క్వాలిటీస్ ఏటో మనం చూడాలి. అవి మనలో ఏమవ్వాలంటే అవి పుట్టాలి, మనలో అభివృద్ధి ఉండాలి. అవి ఉన్నప్పుడే మనం ఏమవుతామంట? నిత్య రాజ్యానికి, నిత్య జీవంలోనికి ప్రవేశించగలవారు. అందుకే దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడంట? ఆయనకు ఫలములు ఫలించండి. ఆయనకు ఫలములు ఫలించేవారుగా ఉండాలంటే ఆయన యొక్క దేవ స్వభావంలో మనం కూడా పాలువారము కావాలి. అందుకే చూడండి, రోమపత్రికలో ఒక చక్కని మాట చెప్తున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకరి చేయుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతి నైతిరి. ఏమని చెప్తున్నారు చూడండి. మనం ఎవరినో చేరుకోవాలంట. ఎవరిని చేరుకోవాలని చెప్తున్నారు చూడండి. 4వ వచనం మళ్ళా చెబుతాం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు. ఎవరి కొరకు?
దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరి చేరుటకై. దేవుని కొరకు ఫలించాలంటే కనుక మనం మృతుల్లో నుండి లేపబడిన యేసు క్రీస్తు వారిని చేరాలి. చేరమా? చేరలేదా? మనము కూడా ఏం పొందాం? ఆయన సిలువలోనికి బాప్తిసము పొందాం. మనం అందరం కూడా బాప్తిసం పొందాం కదా. బాప్తిసం పొందడం అంటే ఎవరినైతే దేవుడు మృతుల్లోని లేపాడో ఆ క్రీస్తు యొక్కకు మనం ఏం చేశారు? దేవుడు నడిపించాడు. ఎలాగంటే ఒకప్పుడు భ్రష్టత్వంలో ఉన్న మనల్ని ఏం చేశారంట? ఆయన కొరకు ఫలించాలని. ఆయన కొరకు ఫలించాలంటే ఆ ఫలములు ఎలా ఉంటాయి మనకి తెలుసా? ఆయన కొరకు ఈ లోకంలో ఫలించిన వారు ఎవరు ఉన్నారంటే కనుక యేసు క్రీస్తు ప్రభువు. అది అక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే కనుక, కావున సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు. ఎవరి కొరకు? దేవుని కొరకు. మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరు చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైపోతుంది. ఏ విషయమై? ఎందుకు దానిలో మృతులైపోయి క్రీస్తులో జీవిస్తున్నామంటే కనుక ధర్మశాస్త్ర విషయంలో మనం ఎందుకు మృతులైపోయి అంటే కనుక ధర్మశాస్త్రము మనుషులను అంటే మనలను దేవుని ఎదుట నిలబెట్టే నీతిమంతులుగా చేయలేక ధర్మశాస్త్రం వల్ల జీవించడం వల్ల మనం దేవుని ఎదుట ఫలములు ఫలించలేదు. కాబట్టి మనం దేవుని ఎదుట ఫలములు ఫలించాలి అంటే కనుక ఇదిగో మన కొరకు చనిపోయిన తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి యొద్దకు మన దేవుడు. ఎందుకంటే దేవ స్వభావం మనకి కావాలి. దేవ స్వభావంలోకి మనం మార్చబడాలి అంటే కనుక దేవ స్వభావం దేవుడంటే ఇలాగే ఉంటారని లోకానికి చూపించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. అవునా? యేసుక్రీస్తు వారేనా? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు ప్రభువా మాకు తండ్రిని కనపరచుము, మాకు అదే చాలా అన్నారు. ఎవరు? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఒకసారి చదువుదాం అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంటే చాలునని ఆయనతో చెప్పగా అప్పుడు యేసుక్రీస్తు చూడండి ఏమన్నారు? యేసు ఫిలిప్పు నేనెంతకాలము నీ వద్ద ఉండి నీవు నన్ను అడగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? ఎవరన్నా చూడండి. నన్ను చూచిన వారు ఎవరిని చూశారంట? తండ్రిని చూశారంట. యేసుక్రీస్తు వారిని చూసిన వారు తండ్రిని. అంటే దేవుని యొక్క స్వభావము దేవుని పిల్లల్లో మనలో కోల్పోయినప్పుడు మరలా దైవ స్వభావం అందు మనల్ని బలవంతంగా నడిపించడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు శరీరధారికి లోకానికి వచ్చి దేవుడు యొక్క లక్షణాలను చూపించారు. దేవుడి యొక్క లక్షణాన్ని, ఆ లక్షణాలు, ఆ గుణగణాలు ఆయన ద్వారా మనం నేర్చుకున్న వారిపై అలాగే ఉండిన వల్ల అప్పుడు మనకి ఏమొస్తుందంట? అందులో అనుభవాన్ని సంపాదించుకుంటే మనకి ఏమొస్తుందంట? నిత్య జీవము, పరలోక రాజ్యం. అది ఎలా వస్తుంది? ఎలా రాబోయంటే కనుక చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. ఆ యేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై
మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఏంటంట అంటే మనలో ఇన్ని అమర్చుకోవాలా? ఇవన్నీ అమర్చుకుంటే మనము దేవ స్వభావంలోనికి పాల్గొనవుతాం. ఇందులో చెప్పబడినవి ఏమన్నా చూడండి, మళ్ళీ చదువుతాం ఒకసారి. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానము. చూడండి, సద్గుణం ఉండాలంట, విశ్వాసం ఉంటే సరిపోదు. మీ విశ్వాసమందు సద్గుణం ఉండాలి, సద్గుణమందు జ్ఞానం. సద్గుణం అనగా మంచి బుద్ధి, మంచి బుద్ధి. ఆ బుద్ధితో పాటు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఇది ఉండి ఎక్కడున్నాయి? ఇది ఉండి ఎక్కడున్నాయి? పరిశుద్ధ దశ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఏమన్నాయంట? బుద్ధి జ్ఞానముల క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. అందుకే ఈ బుద్ధి జ్ఞానములు అంటే కనుక సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, ఈ రెండు ఉంటే ఈ రెండింటితో పాటు ఆ బుద్ధి అంటే దాన్ని ఎలాగా, ఏ సమయంలో ఎలాగా మన జీవితాల్లో ఫలిస్తాయో అనేది అక్కడ కిందకి చెప్తున్నాడు. మళ్ళీ వచ్చిన మనం చూద్దాం. 2వ పేజీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తి. చూడండి, ఇప్పుడు బుద్ధి మంచిది, జ్ఞానం కలిగి ఉంటే కనుక ఆ జ్ఞానం ఏముంటుంది? ఆశ. అంటే ఒకప్పుడు దురాశకై మనం బ్రతుకాం. ఒకప్పుడు ఎలా బ్రతుకాం? ఇప్పుడు ఆ దురాశ కష్ట ఏమవ్వాలి? ఆశ నిగ్రహించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దురాశ కలిగి ఉన్న ఈ లోకంలోనే మనం ఉన్నాం. కానీ ఇప్పుడు నిగ్రహించుకోవాలన్న మనం ఏం చేసుకోవాలి? నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోవాలంటే కనుక దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అలా నిగ్రహించుకోవడానికి? అంటే కనుక తన ఆత్మ ఇచ్చాడంట. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? మనము కూడా దేవ స్వభావంలోకి మారాలంటే ఏ అయితే లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం ఇదే కదా మనిషి జయించలేకపోతున్నాడు. కాబట్టి వీటిని జయించాలంటే ముందు మనకి ఏమి ఉండాలంట? నిగ్రహ శక్తి ఉండాలి. అలా నిగ్రహ శక్తి ఉండాలంటే దేవుని ఆత్మ మనకి తోడుగా ఇచ్చడా? ఎప్పుడైతే మనం భ్రష్టత్వం నుండి విడిపింపబడ్డామో అప్పుడు తన ఆత్మ మనకి తోడుగా. ఆ ఇచ్చిన ఆత్మ ఏం చేస్తున్నా చూడగా, ఆత్మ ఏం చేస్తాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. చూడండి, ఏ ఆత్మని ఇచ్చాడండి దేవుడు మనకు? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే. చూడండి, ఏంటంటది? ఆత్మనే అని 3 కింద పుట్టుంటే ఒక చూడండి అక్కడ. స్వస్థ బుద్ధి అంటే ఎంతగా అన్నారు కదా, సద్గుణమునందు జ్ఞానం. సద్గుణం అంటే స్వస్థ బుద్ధి. నీకు ఏది మంచో, నీకు ఏది మంచిదో అది నీ లోపల చెప్పేదే సద్గుణం. అవునా కదా? మంచి చెడు మనకు తెలుసా లేదా? తెలిసినప్పుడు మనం ఏది స్వీకరించాలి, ఏది విడిచిపెట్టాలనేది మనకి ఏం చెప్తుంది? మన లోపల ఉన్న బుద్ధి, మనకున్న గుణం
ఆ గొడవ మనం ఎక్కడ సంపాదించుకోవాలి? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు గొప్పతములై ఉన్నాయి. ఇప్పుడు ఆ క్రీస్తు దగ్గరికి వచ్చిన మనము మరలా లోకంలో నివసిస్తున్న మనము ఆశాని గనుము లేని వారుగా ఉండకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడంట? తన ఆత్మ మనకి ఇచ్చాడు. అందుకే అక్కడ అన్నట్టు చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలు అంటే ఏంటి? లోపల ఉండేవి ఇంద్రియాలు అంటే లోపల ఉండే. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం అంటే మన జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలు అనగా కన్నులు, ముక్కు, చెవి, ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు అంటే ఇంద్రియ నిగ్రహంగా కళ్ళు దేన్నైతే చూస్తాయో ఆ చూసిన తర్వాత మనకు వాటి మీద ఏం పడుతుంది? ఆ ఆశను నిగ్రహించుకునే శక్తి. ఈ కళ్ళతో చూసిన దాన్ని ప్రతిదాన్ని ఆశించకుండా అది ఎంతవరకు మనకి మేలో దాన్ని ఎంతవరకు మనం స్వీకరించాలి అంతవరకు స్వీకరించేలాగా ఈ యొక్క ఇంద్రియాలకు నిగ్రహించుకునే శక్తి మనకి ఆత్మ ఇస్తుందంట. అర్థమవుతుందా? ఏదైతే వింటాం కొంతమందికి ఏదైనా విని వినిపించినటువంటి పూర్తిగా విధాలు ఏమొస్తుంది? అలాంటి వచ్చేస్తూ ఉంటుంది. ఇక సినిమా డైరెక్టర్ ఏం చేస్తారంటే సస్పెన్స్గా తీసుకుని అనుకోండి, అది ఇప్పుడు చూసేద్దామా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి దాని గురించి ఏం చేస్తాం, పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 4 అనుకుంటూ తీసేస్తాం. మంచి సస్పెన్స్గా పెట్టేస్తుంది. అందుకే పార్ట్ 1 అనుకోని పార్ట్ 2 దాగినంతా 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది నిగ్రహించుకునే తీసుకోవాలి. అది వాస్తవాన్ని చూడగలిగితే మనిషికి ఏదైతే ఇంద్రియాలకి నిగ్రహం కావాలో ఆ నిగ్రహించుకునే శక్తి దేవుడు మనకి ఆత్మ ద్వారా అందుకే మనం నిగ్రహించుకొని మనం ఎవరి చెంతకైతే చేరామో ఆ దైవ స్వభావంలో మనం ఏమవ్వాలంట? పాలువారు కావాలి. మళ్ళా 1వ పేరు 2వ పేరు మొదటి అధ్యాయం 6వ వచనం చూద్దాం. జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. చూడండి అది ఏముండాలంట? భక్తి. దేని యందు? సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. అంటే ఇక్కడ చెప్పబడుతున్నవన్నీ చూడండి, దయ, సహనం, సహోదర ప్రేమ. ఇవన్నీ మనం లోకంలో చూసి నేర్చుకోవాలంటే కనుక అది కష్టం. ఎవరిలో చూడాలి అవన్నీ? యేసుక్రీస్తు వారు శిలువ మరణం దాకా సహించారు. అవునా? ఆయన దయ కలిగి ఉన్నారు. ఎప్పుడు దాకా? ఆయన మీద వేసిన, ఆయనను నిందించిన, ఆయనను అవమానపరిచిన, ఆయనను మెరుగుతో కొట్టిన, ఆయన కొర్రాలతో కొట్టిన, ఆయనను చివరికి శిలువ మీద చంపేస్తున్న తండ్రి వీరు ఏమి చేయించుంటారో చూడగలవా? అది బయట చూడలేదు. ఇవన్నీ చెప్పబడుతున్నవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఇవన్నీ మనం ఏం చేయాలంట? అమర్చుకోవాలంట. ఈ అమరిక అనేది ఎక్కడ చూస్తున్నాం మనం? క్రీస్తులోనే మనకి అలాగే అమర్చుకుంటే తర్వాత మనం పొందుకునేది ఏది చెప్తున్నట్టు చూడండి. ఎట్లా వచ్చినది? ఇవి మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనులోజ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులను నిష్ఫలులను కాకుండా చేయము. చూడండి, ఇవన్నీ మనం అమర్చుకున్నది అంట. ఇవి ఎవరికి? ఇవి మీకు కలిగిన ఎడల, ఇవన్నీ మనకు కలిగి ఉన్నాయనుకో మనకి ఏమొస్తుందంట? ఇవన్నీ కలిగి మనలో విస్తరించాలి. మన ద్వారా లోకానికి విస్తరించాలి. మనలోని ఉండాలి. మళ్ళీ ఏమవ్వాలంట? విస్తరించాలంటే. విస్తరించాలంటే ప్రచురం అవ్వాలి. యేసుక్రీస్తు ద్వారా మన దాకా ప్రచురమైనవి. ఆయన యొక్క గుణాతిశయములు ఆయన చూపించిన లోకానికి దయగాలవ్వండి, ఆయన ప్రేమ కానివ్వండి, ఆయన క్షమాగుణం కానివ్వండి,
ఇవన్నీ లోకమంతటికి ఏమైంది విస్తరించబడ్డాయి. అవునా? విస్తరించబడిన ఇవి మన దాకా వచ్చి మనము కూడా ఆయన అనుభవ జ్ఞాన విషయంలో మనము కూడా ఏమవ్వాలి. అక్కడ చెప్తున్నారు చూడండి, ఎందుకు వచ్చింది, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో, అంటే యేసుక్రీస్తు వల్ల మనకి ఏం ఇస్తాండి, ఈ అనుభవాన్ని ఇస్తే ఆ అనుభవ జ్ఞాన విషయంలో మనం ఏం చేస్తామండి, మిమ్మల్ని శోభలైనను నిష్ఫలైనను కాకుండా చేయను. ఏమంటుందో మన దేవుళ్ళు శోభలుగా ఉండవు. అంటే దేవుని కొరకు ఫలించడానికి ఎలాగైతే క్రీస్తు వారి దగ్గరికి వచ్చామో దాని వరకు చక్కగా ఫలిస్తాం. అందుకే నిష్ఫలులైనను కాకుండా చేస్తాయంట. వాళ్ళు ఏమవ్వాలి, ఫలించాలి. అందుకే నిష్ఫలులు కాకుండా చేస్తాయంట. ఇవి ఎవరికి లేకపోవడం వాళ్ళు ఏమవుతుందో చెప్తున్నారు చూడండి. ఇవి ఎవరికి లేకపోవడం పైన చెప్పబడినవన్నీ పైన మనం 5వ వచనం నుంచి 8వ వచనం దాకా చదువుకున్న ఇవి 5వ వచనం నుంచి 7వ వచనం దాకా చదువుకున్న అవి ఎవరికి లేకపోవడం ఏంటవి, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆసానికమును, ఆసానికమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, దయను అమర్చుకొనుడి. ఇవి ఎవరికి లేకపోవును, 9వ వచనం, ఇవి ఎవరికి లేకపోవును వారు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి. చూడండి, ఇది ఏమనుకోండి, మన పూర్వ పాపానికి ఏం కలిగింది, ఎలాగా ఆయన మనల్ని క్షమించి కలిగింది. ఇప్పుడు క్షమింపబడిన మన జీవితం ఎలా మార్చబడాలి, ఇదిగో ఇక్కడ చెప్పబడిన ఈ చక్కటి సద్గుణంతో మార్చబడాలి, వీటితో మార్చబడాలి. ఇవి ఎవరికి లేకపోతే వాడు ఏమైపోయాడంటే తన పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి ఎదువారును దూర దృష్టి లేని వాడు. ఏ దృష్టి అంట, దూర దృష్టి. దేవుడు మనకి చక్కటి రక్షణనిచ్చి ఇవన్నీ మనలో అమర్చుకొని మనం బ్రతకగలిగితే మనకి ఏమి ఇస్తా అన్నారు, పరలోకం. కాబట్టి ఆ జీవితం కొరకు ఇది ఏం లేదంట, దూరదృష్టి అంటే ముందు జాగ్రత్త. మన దూరదృష్టి అంటే మనకి 20 ఏళ్ళు పూర్తికి ఆడపిల్ల పుట్టినప్పుడే ఆలోచించేస్తున్నారు. ఎంత దూరదృష్టి, 20 సంవత్సరాలు చేసే పెళ్లి కంటే పోస్ట్ ఆఫీస్ ఎంత వేస్తున్నారు, పుట్టగానే 9,000 పథకాన్ని ఓపెన్ చేసుకోవాలి, అమలు చేసుకోవాలి. మేము కూడా మా కష్టాలు చేత ఒప్పించి దాచుకుంటే అప్పుడు మా పిల్లల పెళ్లి చేయగలం, మా పిల్లల చదువులకి ఉపయోగపడు. ఇదంతా ఏ దృష్టి, దూరదృష్టి. మరి దేవుడు కూడా నిన్ను ఈ భ్రష్టత్వంలో ఏం చేశారంటే ఆయన కడిగి దేవ స్వభావం నీలో రావడానికి, ఆయన యొక్క దేవ స్వభావంలో నువ్వు పాల్గొని కావడానికి ఇదిగో క్రీస్తుని నీ కొరకు ఏం చేశారు, ఈ లోకానికి పంపించి ఆయనలో ఉన్న బుద్ధి జ్ఞానుల సర్వసంపదలు నువ్వు నేర్చుకొని ఆయన విషయంలో, ఆయన కుమారుని జ్ఞాన విషయంలో నువ్వు ఏమవ్వాలి, భరించేవారి సిద్ధపడి ఇదిగో నీకు ఇస్తానన్న నిత్య జీవంతో ఏమవ్వాలి, సిద్ధపడాలి. కానీ ఇవి ఎవరికైతే లేకపోవడం వాళ్ళు ఎలా ఉన్నారంట, వారి పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన విషయంలో మర్చిపోయి ఎదుటివారును దూర దృష్టి లేని వారును. అందువలన ఏమవుతుందో చెప్తున్నా చూడండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునేందుకు మరీ జాగ్రత్త పడండి. మీరు ఎందుకు పిలువబడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ పిలుపును ఇంకేమన్నారు, మీ ఏర్పాటు. మీరు ఎందుకు ఏర్పాటు అయ్యారు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట, దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. దేనికి, నిత్య జీవానికి. అవునా, దేవుడు ఎవరిని పిలుచుకున్నానో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో వారే ఇక్కడికి వస్తారు. నా తండ్రి ఆకర్షిస్తే కానీ ఎవరు ఆరు. అలాంటి ఇప్పుడు మనల్ని ఇక్కడికి ఎందుకు పిలుచుకున్నాడంట, ఆయన ఎందుకైతే పిలుచుకున్నాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అది నిశ్చయం చేసుకుంటూ మీరు ఏం చేయాలి, జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చెయ్యువారైతే ఎప్పుడు చూడరు. మీరు పైన చెప్పబడిన ఆ యొక్క చక్కటి లక్షణాలు కలిగి అట్టి క్రియలు మీరు చెయ్యవారైతే ఎప్పుడు తొట్టులరు. అలాగూ మన ప్రభువును రక్షకుడైన
యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా. చూడండి, మనకి నిత్య రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడుతుందంట. ఇవన్నీ కలిగి ఉంటాయి. అవి ఎన్ని వదిలేసాం అనుకోండి, మనం ఎలాంటి వాళ్ళు? గుట్టువాడు. మన పాపములకు ఏం కలిగింది? శుద్ధి కలిగింది. ఆ విషయాన్ని మర్చిపోయి మళ్ళా ఎలా బ్రతుకుతున్నాం? అలాగే బ్రతుకుతున్నాం. ఇక్కడ చెప్పబడి ఏమి మనలో లేవు. యేసుక్రీస్తు యొక్క విషయంలో మొబైల్ ఆయన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మనం ఏమైపోతాము? సోమరులు అయిపోతాం, నిష్ఫలులు అయిపోతాం. కానీ మనం సోమరులుగా కానీ నిష్ఫలులుగా ఉండకుండా ఉండడానికి ఇవన్నీ మనలో అమర్చుకోమంటారు. ఇవి కలిగి ఉంటే కనుక మనం ఎలా ఉంటామంట? దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యానికి ప్రవేశం మనకి సమృద్ధిగా అనుగ్రహింపబడింది. అంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని కాన్ఫిడెన్స్గా చెప్పుకోవడానికి ఇవి మనలో ఉండాలి. ఇవి లేవనుకో ఏం లేవు, వెళ్తాము. అదే దేవుడి మాట ప్రార్థించాలి. మహాగణుడా పరంగా ఇదిగో తండ్రి, నేను మీ కొరకు జీవించాలని ఆలోచనతో మమ్మల్ని పిలుచుకున్నారు, ఏర్పాటు చేసింది. మీ కుమారుని యేసుక్రీస్తు వచ్చింది, మమ్మల్ని పిలిపించింది. ఆయన ద్వారా మేము ఫలించాలి, ఫలించేవారుగా మేము ఉండాలని తండ్రి మీ మాటలు నేను విన్న మాటలు తండ్రి, నేను విడిచిపెట్టి నిష్ఫలుగా ఉండకుండా ఫలించేవారిగా ఇదిగో తండ్రి, ఏవైతే చెప్పగలదో విశ్వాసం సత్కరము జ్ఞానము నేను దీర్ఘశాంతము దయ ప్రేమ నేను సహోదరుడు కలిగి ఉండి జీవించాను. నేను ఏవైతే మాకు ఉండకూడదు అది కూడా గాయించాను. ఈ లోకంలో తండ్రి నేను ఏవైతే నేను మీకు అనుకూలంగా ఉండకుండా మమ్మల్ని చేస్తాను. నా నోటి మాటలు కావచ్చు, నా కంటి చుట్టూ కావచ్చు, నేను మా అవయవ ఆశలు కావచ్చు, వాటన్నిటికీ మమ్మల్ని తోడపరిచి సత్యంలో సత్య వార్తలో మమ్మల్ని స్థిరపరిచి నిగ్రహించుకునే శక్తిని పంపించి వ్యాపారం మమ్మల్ని దీవించి సోమరుగా కాకుండా పరిశ్రమగా ఫలించేవారుగా క్రీస్తు మీ కొరకు ఫలించే వాక్యాన్ని ప్రకటించి ఓర్పు సహనతని లోకానికి కనపరచు. మా జీవితంలో తండ్రి ఏదైనా మీ ప్రేమ భయపడ్డా వారిని కాపాడి స్థిరంగా నిలబెట్టండి. మా రక్షకుడు మీ కుమారుని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్.